మనల్ని మనం పవిత్రపరచుకొని దేవునికి అప్పగించుకొని ఆయన ద్వారా, ఆయన రక్తం ద్వారా, ఆయన వాక్కు ద్వారా, ఆయన ఆత్మ ద్వారా మనం పవిత్రపరచబడి పరిశుద్ధపరచబడి దేవుని సన్నిధిలో ఆయన ద్వారా మనం ముందుకు నడిపించబడినప్పుడు మనకు జయమే. హల్లెలూయా. ఎన్నడూ కూడా అపజయం అంటూ మన జీవితంలో లేకుండా దేవుడు మనకు తోడే ఉండి మనల్ని నడిపిస్తాడు. దేవుని కృప మనకు ఆ విధంగా తోడుగా ఉండి మనల్ని బలపరిచి నడిపించును గాక. అందరూ కలిసి కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందామా? ఎవరికి వాళ్ళు మనల్ని మనం పరిశీలించుకుందాం. నన్ను నేను పరిశీలించుకుంటున్నానయ్యా. నా పొరపాట్లు, నా తప్పిదాలు, నా అతిక్రమాలు, నా యొక్క రహస్య జీవితం, బహిరంగ జీవితం కానీ రహస్య జీవితం కానీ దేవుని సన్నిధిలో అద్దములాగా దేవుని వాక్యం మనకు ప్రతిబింబింప చేయబడుతుండగా ఈ ఉదయకాలమందు ఆయనకి అప్పగించుకొని ప్రార్థనలోకి భావిద్దాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. స్తుతి ఘనతమై మీకే, స్తుతి ఘనతమై మీకే. స్తుతి స్తోత్రాలు, స్తుతి స్తోత్రాలు, స్తుతి స్తోత్రాలు, స్తుతి స్తోత్రాలు.